మేడంకి ఒక చిన్న సాలివాతో చిన్న సన్మానం, చిన్న సన్మానం. అలాగే సాంబశివరావు గారు, రిటైర్డ్ ఏడీ ట్రాన్స్కో, ఆయన వచ్చి మేడంకి ఒక మెమెంటోలు బహుకరించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే నీలిమా గారిని కూడా సిరి సత్కారం అండి. థ్యాంక్ యూ. హలో. ఓకే, ఇప్పుడు మేడంకి ఇస్తున్నానండి. అందరూ దీన్ని అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేడంకి ఇస్తున్నాను. సో హాయ్, హలో అండ్ నమస్కారాలండి పెద్దలకి చిన్నలకి. సో I am Dr. Harshadipti Mamdala and consultant surgical oncologist in right now American Oncology Guntur, Bomdala Cancer Institute idvarkandi akkada panichestunnanu nenu. So today we'll just talk about few details about cancer, how do we recognize them, వాటిని ప్రివెంట్ ఎలా చేసుకోవచ్చు, వాటిని ఎర్లీ స్టేజ్లో ఎలాగ ఐడెంటిఫై చేసుకొని మనం జాగ్రత్త పడవచ్చు. సో లెట్ us start seeing మన ఆర్గాన్స్ కానీ మన బాడీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ చాలా చిన్న చిన్న యూనిట్స్ అండ్ దే ఆర్ కాల్డ్ సెల్స్. నార్మల్గా ఈ సెల్ డ్యామేజ్ అయినా పాడైనా రిపేర్ అయినా మన బాడీ అది రిపేర్ అన్నా చేసుకుంటుంది లేదా తీసేస్తుంది బాడీ నుంచి. బట్ క్యాన్సర్లో ఏమవుద్ది, ఈ సెల్స్ వితౌట్ ఎనీ ఆర్గనైజేషన్ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఏమవుతుంది ఈ సెల్స్, సో సెల్స్లో 2 types ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయండి. బినైన్ క్యాన్సర్స్ అంటాం, మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అంటాం. సో బినైన్ అంటే ఏంటి, ఒక చుట్టూ ఒక పొర ఏర్పరచుకొని దాని లోపల మాత్రమే పెరుగుతూ ఉంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ బినైన్. అవి అక్కడి వరకే ఉంటాయి, అక్కడే పెరుగుతూ ఉంటాయి. సో ఇది మనకంత వరి కాజ్ చేయదు, కానీ ఇవైనా చూపించుకోవాలి మనం. మాలిగ్నెంట్ అంటే ఏంటి, ఇవి పొర ఉండదు, ఒక లిమిటేషన్ ఉండదు, ఒక బౌండరీ ఉండదు, ఇష్టం వచ్చినట్టు అన్ని దిక్కుల్లో ఇష్టం వచ్చినట్టు చొరుచుకుపోతాయి. సో మన కన్సర్న్ ఏంటి, మాలిగ్నెంట్ క్యాన్సర్స్. బినైన్ క్యాన్సర్స్ అంటారా, ఏవైతే చుట్టూ ఒక పొర ఉంటుందని చెప్తున్నానో అవి స్ప్రెడ్ అవ్వవు, అక్కడక్కడే పెరుగుతూ ఉంటాయి. మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అలా కాదు, దే స్ప్రెడ్, దే గో ఫార్ అవే, వాటి ప్లేస్ కంటే కూడా దూరాభారాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో జనరలీ ఫీమేల్స్ గురించి స్పెసిఫిక్గా నేను ఇప్పుడు మెన్షన్ చేయదలుచుకున్నానండి. అన్ని క్యాన్సర్స్ గురించి మాట్లాడాలంటే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. So since our audience is greater in number with the females, I would like to address female issues a little more. So generally females ki చూసుకుంటే గాని మనకి ఫీమేల్స్ లో ఎక్కువ శాతం క్యాన్సర్ వచ్చే ఏంటి ఆర్గన్స్, భాగాలు ఏంటి. సో లెట్ us start generally breast. ఇప్పుడు కూడా మోస్ట్లీ ద కేసెస్ ఐ సీ నౌ ఆర్ మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ శాతం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటి, సర్విక్స్. సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం, సర్విక్స్. సో ఈ 2 ఎక్కువ శాతం ఇప్పుడు మనం ఓపీడీలో చూసే కేసెస్, నేను చూసే కేసెస్ ఎక్కువే ఉంటున్నాయి. అవి కాకుండా ఏంటి, అండాశయాలు, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఓవరీ. అవి కాకుండా థైరాయిడ్, లంగ్, పేగులు, ఇవన్నీ కూడా రావచ్చు. బట్ ఎక్కువ ఇన్సిడెన్స్ ఉండేది ఇప్పుడు ఈ మధ్య మనం చూసేది బ్రెస్ట్, సర్విక్స్, ఓవరీ, వీటికి ఎక్కువ వస్తున్నాయి. అండ్ టుడే విల్ టాక్ అబౌట్ 2 things. మరి ఎక్కువైనా మనం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో లెట్ us టాక్ అబౌట్ 2 things ఇన్ డీటెయిల్. సో జనరలీ ఇప్పుడు కానీ చూసుకుంటే బయట ఇండియాలో సో క్యాన్సర్ అనేది 20% ఆఫ్ ఆల్ ద డెత్స్ కాజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ఆల్ ద డెత్స్ చూసుకుంటే క్యాన్సర్ వల్ల అవుతుంది. అందులో కూడా ప్రతి ఇయర్ 8 lakh న్యూ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి. 5.5 lakh పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. చూసుకుంటే ఏంటి అంటే జనరలీ 80% ఆఫ్ ద పీపుల్ ద డయాగ్నోసింగ్ దిస్ క్యాన్సర్ ఎట్ అ వెరీ లేట్ స్టేజ్.
సో వాళ్ళు ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మనం ఆపరేట్ చేసి పేషెంట్కి క్యూర్ అందించగలిగే స్టేజ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చే స్టేజ్ కూడా జనరలీ వాళ్ళకి ఇబ్బంది కలగజేసి పెయిన్ వచ్చో ఇంకోటి వచ్చో వాళ్ళు మన దగ్గరకు వచ్చే స్టేజ్ లేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ క్యాన్సర్ అనేది ఇంత లోడ్ ఇంత డెత్స్ కాస్ట్ చేస్తుంది మనకి. 50% అసలు అది క్యాన్సర్ అనేది కూడా ఐడెంటిఫై చేసుకోలేరు. ఎందుకు ఇది పర్టికులర్ గా చెప్తున్నానంటే ఎర్లీ స్టేజ్ లో కానీ మనం క్యాన్సర్ ని డిటెక్ట్ చేసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అనేది మనం అందజేయగలం పేషెంట్ కి. సో మోస్ట్లీ ఆల్ ఆఫ్ us know క్యాన్సర్ ఇస్ ఆల్మోస్ట్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్, బట్ దట్ ఈస్ నాట్ 100% ట్రూ. సో ఎర్లీ స్టేజ్ లో ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసుకోగలమో చేసుకొని ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కి వెంటనే వెళ్ళి మనం కానీ వీ కెన్ కన్సల్ట్ అయితే సో డెఫినెట్లీ దెర్ ఇస్ క్యూర్. సర్టెన్ క్యాన్సర్స్ లో క్యూర్ ఉంది. ఎందుకు కాజెస్ ఏంటి? యాజ్ ఆల్ ఆఫ్ us know అండ్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ హియర్, టొబాకో మోస్ట్లీ స్మోకింగ్. అది మనం యాక్టివ్గా స్మోక్ చేసిన ప్యాసివ్గా ఎవడో స్మోక్ చేస్తుంటే పక్కన నుంచున్నా దట్ ఈస్ ద రీజన్ వి గెట్ క్యాన్సర్. స్మోకింగ్, టొబాకో, అసలు ఏ ఫార్మ్ ఆఫ్ టొబాకో అయినా క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఏ ఫార్మ్ అవనివ్వండి, అది స్మోకింగ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో పౌడర్ కానీ, గుట్కా కానీ, పాన్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఇస్ ద మేజర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఇంకా చెప్పాలంటే ఆల్ ఓవర్ వరల్డ్. మామూలుగా చూసుకుంటే స్మోకింగ్ లో ఎక్కువ శాతం క్యాన్సర్ స్మోక్ చేసుకునే వాళ్ళకి కానీ ఎక్కువ శాతం క్యాన్సర్స్ దేని వస్తాయి? లంగ్, ఓరల్ క్యావిటీ అంటే నోరు. అసలు ఆ స్మోక్ అనేది ఎక్కడెక్కడైతే మన బాడీకి కాంటాక్ట్ లో వస్తుందో లంగ్స్, స్వరపీఠిక, ట్రేకియా, లారింగ్స్ అంటాం అంటే శ్వాస మార్గం, ఆహార మార్గం, ఎక్కడైతే ఈ స్మోకింగ్ పార్టికల్స్ వెళ్ళి డిపాజిట్ అవుతాయో ఆ జర్నీ అంటే ఆ దారి మొత్తం క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ గుట్కా, అరికా నట్ ఇవి వేస్తారు, బీటల్ నట్ ఇవన్నీ వేస్తారు కదండి, వక్క, అవన్నీ దే కాజ్ క్యాన్సర్స్. ఒక స్మోకింగ్ చూసుకుంటేనే, టొబాకో చూసుకుంటేనే మన బాడీలో 14 types ఆఫ్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై టొబాకో, బీట్ యాక్టివ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. సెకండ్ ఏంటి? మోస్ట్ కామన్ ఇటియాలజీ ఆఫ్ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే కారణం టొబాకో కాకపోతే ఇంకోటి ఆల్కహాల్. ఎవరైతే టొబాకో అండ్ ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి ఆ రెండిటి వల్ల జనరల్లీ దీని ఎఫెక్ట్స్ ప్లస్ దాని ఎఫెక్ట్స్ కాదండి, మల్టిప్లికేటివ్ అవుతాయి. అంటే 2 3 అలా అయిపోతాయి. అంత స్మోకింగ్ టొబాకో తీసుకుంటే అంత డేంజర్ మన బాడీకి. ఆల్కహాల్ తీసుకున్న ఆల్కహాల్ అది కూడా సేమ్, మనం తాగితే ఆల్కహాల్ ఆ దానివల్ల వచ్చే క్యాన్సర్స్ లైక్ ఓరల్ క్యావిటీ, నోటి నుంచి తీసుకొని కింద బవల్ దాకా అంటే మొత్తం పేగులు, ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఎనీవేర్. ప్యాన్క్రియాస్, లివర్, అన్నిటి క్యాన్సర్స్ ఆల్కహాల్ కాజ్ చేస్తుంది. అవి కాకుండా ఇంకేంటి? ఫ్యాట్. ఎక్కువ ఒబీస్గా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి జనరలీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పేగులకి సంబంధించిన క్యాన్సర్లు కానీ ఎక్కువ వస్తాయి. సో ఎక్కువ లావుగా ఉంటాం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటాం, ఫుడ్ కూడా అన్హెల్దీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తింటాం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తింటాం. దీస్ వల్ల దీస్ థింగ్స్ దే లీడ్ టు క్యాన్సర్, మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఎందుకంటే వాటి వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి మన బాడీలో. అండ్ దోస్ లీడ్ టు క్యాన్సర్స్ ఇన్ స్టమక్ కానీ, బ్రెస్ట్ కానీ, కోలాన్ కానీ, ఓవరీ కానీ, ఎనీథింగ్. సో వీ షుడ్ హ్యావ్ ఎ వెరీ రెగ్యులర్ అండ్ వెరీ డిసిప్లిన్ ఫిజికల్ యాక్టివిటీ. మన బాడీని ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానీ ఏదో ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫుడ్ రెస్ట్రిక్షన్ చేసుకోవడం, అన్హెల్దీ ఫుడ్స్ తినకుండా ఉంటాం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెగ్యులైజ్ అవర్ వెయిట్ అనమాట. వెయిట్ అనేది ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలా. అది కాకుండా ఏంటి? అది కాకుండా హెరిడిటరీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన ఫ్యామిలీ మెంబర్స్, బీట్ మన మదర్ సైడ్ అవనివ్వండి, మన ఫాదర్ సైడ్ అవనివ్వండి, ఎవరికైనా సరే సర్టెన్ క్యాన్సర్స్ ఉంటే ఫ్యామిలీలో, మన మదర్ అవ్వచ్చు, అత్తలు అవ్వచ్చు, ఆర్ ఎనీబడి అట్ ఆల్, పిన్ని అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు. సో దెర్ ఆర్ సర్టెన్ క్యాన్సర్స్ మన పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ, అంటే మన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనం జాగ్రత్త పడాలి. ఓకే, మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వాట్ షుడ్ వీ డూ? మనం ఒక ఎర్లీ ఏజ్, ఒక యంగ్ ఏజ్ నుంచే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్దాం. లెట్ us tell them, ఓకే మా పేరెంట్స్లో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా 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 ఫ్రీక్వెంట్గా ఫెమిలియల్గా రన్ అవుతుంది. అంటే మన అమ్మకో, అమ్మమ్మకో, అత్తలకో, ఎవరో ఒకళ్ళకి, అక్కలకో ఎవరికైనా వస్తే దెర్ ఇస్ వెరీ హై ఛాన్స్ దట్ వీ మైట్ గెట్ ఇట్. సో ఉంటే వీ షుడ్ కీప్ ఆన్ చెకింగ్ ourselves. ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు పడటం. సో మనం చూసుకుంటే సర్టెన్ క్యాన్సర్స్ చెప్పాను కదండి, బ్రెస్ట్ ఒకటి, బవల్ క్యాన్సర్స్ ఒకటి, ఓవరీ క్యాన్సర్ ఒకటి. సో కంటికి కూడా క్యాన్సర్స్ వస్తాయి, రెటినోబ్లాస్టోమా అంటాం.
సో దీస్ ఆర్ ద క్యాన్సర్స్ విచ్ జనరలీ రన్ హెరిడిటరీ, అంటే పేరెంట్స్ నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఏంటి, సో సమ్ ఆఫ్ దెమ్ దే సే నాకే అలవాటు లేవు, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో ఫ్యామిలీ హిస్టరీ, నాకెందుకు వచ్చిందండి క్యాన్సర్ అని. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, ఎందుకు? సో జనరలీ వెన్ వీ ఆర్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్, మన జెనెటిక్ స్ట్రక్చర్లో ఆల్టరేషన్స్ ఆల్రెడీ ఉండే వస్తాం మనం, ఫ్యూ పీపుల్. సో వాళ్ళకి సడన్గా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, ఈ ఒబిసిటీ అవనివ్వండి, స్మోక్ అవనివ్వండి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవనివ్వండి, ఇట్లాంటి ఎన్విరాన్మెంటల్ ఏజెంట్స్ కూడా యాక్ట్ అయినప్పుడు వీ బికమ్ ప్రోన్ టు క్యాన్సర్. మిగతా మనం ఆల్కహాల్ తీసుకోకపోవచ్చు, స్మోకింగ్ చేసుకోకపోవచ్చు, బట్ మన బాడీలో మన జెనెటిక్ స్ట్రక్చర్లో ఆల్రెడీ ఆల్టరేషన్ స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయిపోయినప్పుడు సో ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ ఏజెంట్స్ ఇంకేమైనా కూడా ఒక స్టిమ్యులస్ ఇస్తే మనలో క్యాన్సర్ సెట్ ఇన్ అవ్వచ్చు. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, సో జనరలీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ కామన్ వస్తుంది. సో డస్ ఇట్ మీన్ దట్ మేల్స్ కెనాట్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్? నో, మేల్స్కి కూడా వస్తుంది. బట్ సిన్స్ ఫీమేల్స్కి బ్రెస్ట్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆబ్వియస్లీ మెన్స్ట్రల్ సైకిల్ ప్రతిసారి హార్మోనల్ చేంజెస్ అనేవి ఆ బ్రెస్ట్ మీద యాక్ట్ అవటం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ. అంతేగాని ఇట్ వాజ్ నాట్ దట్ మేల్స్ కెన్ నాట్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్ కెన్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్ డూ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత ఏజ్, యాజ్ ఆర్ ఏజ్ ఇంక్రీజెస్, పెద్ద అయ్యే కొందికి సో మన బ్రెస్ట్లో చేంజెస్ కానీ వాటి యొక్క ఆర్కిటెక్చర్ లేకపోతే వాటిలో ఉన్న అపారెంట్ బ్రెస్ట్లో ఉన్న టిష్యూలో చేంజెస్ వచ్చి క్యాన్సర్ వచ్చే ఇది చాలా ఎక్కువ అవుతుంది. అంటే యాజ్ వి గ్రో ఓల్డ్ మనం క్యాన్సర్కి ప్రోన్ అవ్వడం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. జెనెటిక్స్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, సో పెద్దవాళ్ళకి మన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా మనకు వచ్చే అవకాశం ఉంటుంది, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. పర్సనల్ హిస్టరీ, సో ఒక్క సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, రెండో వైపు రాదా, అట్లా ఏం లేదు. ఒక సైడ్ వస్తే రెండో సైడ్ కూడా రావచ్చు. సో నేను ఒక సైడ్ వచ్చింది, నేను ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాను, నాకు రెండో సైడ్ రాదు, నో నో, ఇట్ కెన్ కమ్. సో వన్ సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్స్ చేంజెస్, రెండో సైడ్ కూడా రావచ్చు. సో మనకి పర్సనల్ హిస్టరీ ఉండింది, ఒక సైడ్ వచ్చిందంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఓకే రెండో సైడ్ కూడా రావచ్చు మనకి. మెన్స్ట్రల్ పీరియడ్స్ అంటే జనరలీ వెరీ ఎర్లీ స్టేజ్. ఈ మధ్య పిల్లలు దేర్ అటైనింగ్ దేర్ మీనార్కి, అంటే నెలసర్లు జనరలీ బాగా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అవుతున్నాయి, సంథింగ్ అరౌండ్ 9 years అట్లాగే స్టార్ట్ అవుతున్నాయి. అట్లా స్టార్ట్ అయ్యి లేట్గా అంటే 50 years దాకా ఈ మెన్స్ట్రల్ పీరియడ్స్ రన్ అయిన ఫీమేల్స్కి వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్. ఎందుకు అంటే ఇంత లాంగ్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్లో వాళ్ళ బ్రెస్ట్ కానీ బాడీ కానీ ఈ హార్మోనల్ చేంజెస్కి అది స్టిమ్యులేట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ లాంగ్ మెన్స్ట్రల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కాకుండా హ్యావింగ్ చిల్డ్రన్, పిల్లల్ని కంటాం, వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటం అనేది ఇట్స్ వెరీ మచ్ ప్రొటెక్టివ్ ఫర్ ఎ ఫీమేల్. తల్లిపాలు ఇవ్వడం అనేది ఇట్స్ క్వైట్ ప్రొటెక్టివ్. ఎందుకంటే ఆ తల్లిపాలు ఇచ్చినప్పుడు కానీ పిల్లల్ని కానీ టైం కానీ మన బాడీలో హార్మోన్స్ అన్ని ఒక హాల్ట్కి వస్తాయి. ఈ మెన్స్ట్రేషన్ అప్పుడు వచ్చే హార్మోన్స్ అన్ని ఏవైతే బ్రెస్ట్ క్యాన్సర్ని పెంచుతాయో అలాంటివన్నీ హార్మోన్స్ ఒక హాల్ట్లో ఆగిపోతాయి. దట్ ఈస్ ద రీజన్ మన బాడీకి రెస్ట్ వస్తుంది. సో దాట్ ఈస్ ద రీజన్ జనరలీ దీస్ ఆర్ ప్రొటెక్టివ్. అందుకే తల్లిపాలు ఇవ్వడం అనేది తల్లికి సేఫ్, బిడ్డకి సేఫ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటి బర్త్ కంట్రోల్, ఈ మధ్య జనరలీ ఓసీ పిల్స్ తీసుకోవడం ఇవన్నీ సేఫ్ కాదండి. బికాస్ దే ఆర్ అగైన్ అడిషనల్ హార్మోన్స్. మన బాడీలో హార్మోన్స్కే మనకి చేంజెస్ వస్తున్నాయంటే బయట హార్మోన్స్కి రావా. సో దీస్ ఓసీ పిల్స్ తీసుకోవడం కానీ, సో దీస్ ఆర్ వెరీ నాట్ సో అడ్వైజబుల్ అనమాట. దే అలా లాంగ్ టర్మ్లో జనాలు ఓసీ పిల్స్ తీసుకోవడం వల్ల, బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఏంటంటే ఎడిషనల్ బయట నుంచి మనం హార్మోన్స్ తీసుకోవడం వల్ల సో వీఆర్ మోర్ ప్రోన్ టు బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, హౌ డు వి నో దాట్? సో జనరలీ సిమ్టమ్స్ ఏముంటాయి? ఎక్కువ శాతం ఆర్ ఐ షుడ్ సే మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్, ఓపీడీకి వచ్చే పీపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లంప్, గడ్డ, నొప్పి ఉండదు. అండ్ దాట్ ఈస్ ద రీజన్ వాళ్ళు అసలు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళదు. ఏ క్యాన్సర్ అయినా సరే ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి ఉండదు. అది ఎక్కడైనా సరే, బ్రెస్ట్ అవనివ్వండి, నోట్లో అవనివ్వండి, మన ఇంటెస్టైన్స్లో అవనివ్వండి, బాడీలో అవనివ్వండి, ఎనీ క్యాన్సర్ గడ్డ అనేది నొప్పి ఉండదు. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ దే డోంట్ కమ్. వాళ్ళకి నొప్పి లేదు కదా తగ్గిపోతుందిలే అన్న టైప్లో మనం నెగ్లెక్ట్ చేస్తాం. బట్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. నొప్పి లేని లంప్ స్లోగా పెరుగుతుంది, ఓర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం దాని సైజ్ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉందనుకుంటేనే దాట్ షుడ్ రైజ్ అ సస్పిషన్. ఏంటో దిస్ ఇస్ నాట్ డెఫినెట్లీ నార్మల్. ఏదైనా లంప్ వస్తే దాని అంటే తగ్గిపోతే ఓకే, బట్ ఇట్స్ నాట్ కమింగ్ డౌన్. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సిడర్, ఓకే అయి ఉండొచ్చు, లెట్ మీ రీచ్ అవుట్ టు ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అని. అవి కాకుండా ఏముంటాయి?
అవి కాకుండా జనరలీ మన బాడీలో నార్మల్గా కాకుండా ఉండే చేంజెస్ విచ్ ఇంక్లూడ్ లైక్ సడన్గా నిపిల్లో నుంచి అవుట్ ఆఫ్ నోవేర్ ఫీడింగ్ కాని మదర్స్ నుంచి డిశ్చార్జ్ వస్తుంది. అది కొంచెం రెడ్డిష్ అవ్వనివ్వండి, ఏ కలర్ అయినా సరే, ఒక రెడ్డిష్ అవనివ్వండి, గ్రీనిష్ అవనివ్వండి, 100% క్యాన్సర్ అని చెప్పాను కానీ, బట్ యా వీ షుడ్ హ్యావ్ అ డౌట్. ఓకే, లెట్ మీ గో టు అ డాక్టర్. సో ఎనీ కైండ్ ఆఫ్ నిపిల్ డిశ్చార్జ్ అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా వస్తుంది. తర్వాత బ్రెస్ట్ యొక్క పైన స్కిన్ టెక్స్చర్ చేంజెస్ ఉన్నాయి, అంటే సడన్గా థిక్ అయింది, సడన్గా అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి, సడన్గా ఒక ఇర్రెగ్యులర్గా అంటే ఒక ఎలర్జీ లాగా వస్తుంది. తర్వాత మనకి జనరలీ ఏంటంటే డింప్లింగ్, అంటే ఆరెంజ్ తొక్కు ఉంటుంది చూసారండి, అలాగా థిక్గా అయిపోయి అలా గుంటలు గుంటలుగా వస్తుంది. సో దీస్ ఆర్ ద చేంజెస్ సడన్లీ దట్ హ్యాపన్ ఇన్ ద బ్రెస్ట్ విచ్ షుడ్ బ్రింగ్ అవర్ నోటీస్. ఓకే దిస్ ఇస్ సంథింగ్ రాంగ్, ఐ షుడ్ గో ఫర్ ఎ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటి, సడన్గా ఆంపిట్లో అంటే మన చంకలో గడ్డలు తగలడం కానీ, నొప్పి రావడం కానీ, ఆర్ అదర్వైజ్ స్కిన్ బాగా ఇరిటేట్ అవడం కానీ, అట్లాంటి ఏమన్నా వస్తే దీస్ ఆర్ ద థింగ్స్ జనరలీ ఫీమేల్స్ వాళ్ళకి కనిపించేవి అవి బ్రెస్ట్లో. సో అలాంటప్పుడు వాట్ యూ షుడ్ గో టు ఎ డాక్టర్ ఆబ్వియస్లీ. సో వీ రీచ్ అవుట్ టు ఎ డాక్టర్ అండ్ వాట్ యూ ఎక్స్పెక్ట్, అక్కడ ఏం జరుగుతుంది. సో జనరలీ వెన్ యూ రీచ్ అవుట్ టు ఎ డాక్టర్, సో వాట్ డు వీ గో ఫర్ ఎగ్జామినేషన్. సో ఓకే మీరు ఇలా చెప్తున్నారు, సో బ్రెస్ట్లో బినైన్ లమ్స్ అంటే క్యాన్సర్ కాని లమ్స్ కూడా వస్తాయి, క్యాన్సర్ లమ్స్ వస్తాయి. సో జనరలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఒక ఐడియా, ఒక డాక్టర్స్కి ఒక ఐడియా వస్తుంది, ఓకే దిస్ కుడ్ బి క్యాన్సరస్, దిస్ కుడ్ నాట్ బి క్యాన్సరస్ అని. సో ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ ఎగ్జామినేషన్. మా చేత్తో మేము చూస్తాం, ఓకే క్యాన్సర్ లంప్ దాని ఫీల్ ఒకలాగా ఉంటుంది, నాన్ క్యాన్సరస్ లంప్స్ ఫీల్ ఒకలా ఉంటుంది. సో వీ ఎగ్జామిన్, సో డాక్టర్ ఎగ్జామిన్స్ అండ్ హీల్ గివ్ యూ అన్ ఐడియా, ఓకే ఇది ఇలా ఉందండి. సో ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది, సో వీ గో ఫర్ మ్యామోగ్రామ్ అంటాం, బ్రెస్ట్కి ఇది ఎక్స్రే. సో ఈ మ్యామోగ్రామ్లో జనరలీ వెరీ ఎర్లీ స్టేజ్ అయినా సరే, వెరీ ఎర్లీ స్టేజ్ చిన్నదే విచ్ కెన్ నాట్ బి డిటెక్టెడ్ బై అవర్ ఫీల్, అంటే మన చేతికి తగలట్లా గడ్డ తగలట్లా, అలాంటి గడ్డలు కూడా మ్యామోగ్రామ్ డిటెక్ట్ చేస్తుందండి. సో దాట్ ఈస్ వై యాక్చువల్లీ ఎవ్రీ ఫీమేల్ అబౌవ్ 40 ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ ట్వైస్ కానీ వీ అడ్వైజ్ యాజ్ డాక్టర్స్ అండ్ ఆంకో సర్జన్స్, వీ అడ్వైజ్ దెమ్ టు గెట్ మ్యామోగ్రామ్ డన్. ఒక ఎక్స్రే అంతే, జస్ట్ సింపుల్ ఎక్స్రే, దాంట్లో చిన్న చిన్న చేంజెస్ ఉన్నా దే గెట్ డిటెక్టెడ్ అనమాట. సో మ్యామోగ్రామ్ చేస్తాం డాక్టర్స్. యాజ్ డాక్టర్స్ ఇఫ్ అ పేషెంట్ కమ్స్ టు అస్ అండ్ వీ సీ దట్ దర్ ఇస్ చిన్న లంప్ ఉంది, సో వీ గో ఫర్ అ మ్యామోగ్రామ్. ఎందుకు, అక్కడే ఉందా, మల్టిపుల్ చోట్ల ఉందా, ఆపోజిట్ బ్రెస్ట్లో కూడా ఉందా, చంకల్లోకి వెళ్ళిందా, సో ఆల్ దీస్ డీటెయిల్స్ ఒక మ్యామోగ్రామ్లో వచ్చేస్తాయి మనకి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటి, డిపెండింగ్ అపాన్ ద ఏజ్, అది చిన్నవాళ్ళైతే కొంచెం బ్రెస్ట్ టిష్యూ అనేది థిక్గా డెన్స్గా ఉంటుంది కాబట్టి అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాం, పెద్దవాళ్ళకి మ్యామోగ్రామ్ చేస్తాం. దీస్ ఆర్ ద థింగ్స్ నాన్ ఇన్వేజివ్ అంటాం, అంటే పేషెంట్కి ఏమి గుచ్చకుండా ఏమి చేయకుండా బయట నుంచి ఫస్ట్ ఒక ఎక్స్రే లాంటివి తీసి చూసుకుంటాం మనం. ఆఫ్టర్ దాట్ ఏం చేస్తాం, ఓకే దాంట్లో సస్పీషియస్గా వచ్చింది, ఇట్ కుడ్ బి క్యాన్సర్ అని అన్నారు, సో వాట్ డు వీ డూ, హౌ డు వీ కన్ఫర్మ్, వీ గో ఫర్ ఎన్ ఎఫ్ఎన్ఏసి కానీ బయాప్సీ అంటాం, అంటే ముక్క పరీక్ష. దాంట్లో నుంచి ఒక చిన్న ముక్క తీస్తాం, సో డెఫినెట్లీ దట్ ఈస్ ఇంకా కన్ఫర్మేటివ్. దాంట్లో నుంచి ముక్క పరీక్ష తీసి దాంట్లో క్యాన్సర్ అని వచ్చింది అనుకోండి, సో దట్ ఈస్ 100% కన్ఫర్మేటివ్. సో దట్ ఈస్ వాట్ అ డాక్టర్ డస్. ఆ తర్వాత ఏంటి, సో ఓకే క్యాన్సర్ అని వచ్చింది, ఇప్పుడు ఏంటి, క్యాన్సర్ అని వస్తే జనరలీ క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయండి, 1, 2, 3, 4 అని 4 స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్లో. సో ఇనీషియల్ స్టేజ్ అంటే ఏదైతే ఆర్గన్ ఉందో, బ్రెస్ట్ అవనివ్వండి, కోలాన్ అవనివ్వండి, లేకపోతే అది ఓవరీ అవనివ్వండి, అండాశయం అవనివ్వండి, ఎక్కడైనా సరే ఆ క్యాన్సర్ అక్కడ వరకే ఉంటే ఫస్ట్ స్టేజ్ అంటాం. మనకి సైజ్ కూడా ఉంటుంది స్టేజింగ్లో, 2 సెంటీమీటర్, 2 to 5 సెంటీమీటర్, తర్వాత దాని పక్క నుంచి బిళ్ళల్లోకి వెళ్ళిందా, దాన్ని బట్టి స్టేజింగ్ మారుతుంది అనమాట. బిళ్ళల్లోకి వెళ్ళిందా, అక్కడి నుంచి లంగ్స్లోకి కానీ ఇంకా దూరాభారాలు కూడా వెళ్ళిపోయిందా అనే దాన్ని బట్టి వి గెట్ స్టేజింగ్. ఈ స్టేజింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేజింగ్ ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్ అవనివ్వండి, సెకండ్ స్టేజ్ అవనివ్వండి, పేషెంట్కి ఆ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకొని ఒక డాక్టర్ దగ్గరికి కానీ అప్రోచ్ అవుతే ఆ క్యూరింగ్ అనేది, సో వీ కెన్ క్యూర్ ద పేషెంట్. క్యూర్ అంటే వీ కెన్ ట్రీట్ ద పేషెంట్ అండ్ క్యూర్ ద పేషెంట్, అంటే క్యాన్సర్ పర్సీకి కూడా ఇంకొకసారి రాకుండా క్యూర్ కూడా చేయొచ్చు. బట్ యాజ్ ద స్టేజ్ ఇంక్రీజెస్, అంటే 3rd అవ్వచ్చు, 4th అవ్వచ్చు, అంటే అక్కడ వెళ్ళిపోయింది చంకల్లోకి గడ్డల్లోకి వెళ్ళిపోయింది, బాడీ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, సో క్యూరేజ్ కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది మనం ఎక్కువ ఎక్స్టెండ్ చేయలేం. సో దాట్ ఈస్ వై ద స్టేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరే ఓకే వీ హ్యావ్ డిటెక్టెడ్ సమ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకున్నాం, మనం స్టేజ్ 1లోనే డిటెక్ట్ చేసుకున్నాం, మనతో ఏం జరుగుద్ది, వాట్ విల్ హ్యాపెన్ టు అస్. సో దిస్ ఇస్ జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో వాట్ విల్ హ్యాపెన్ టు అస్ అంటే, వీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయిన క్యాన్సర్స్ని వీ జనరలీ గో ఫర్ సర్జరీ చేసి
చిన్న గడ్డ అయితే ఆ గడ్డ వరకు తీసేయటం, చిన్న వయసు చిన్న గడ్డ. సో బ్రెస్ట్ అనేది మేము కన్జర్వ్ చేసుకోదలుచుకుంటున్నాము బికాస్ వీఆర్ యంగ్ ఆబ్వియస్లీ అనిపిస్తే ఆ గడ్డ వరకు తీసి దానికి ఫర్దర్ ట్రీట్మెంట్స్ చెప్తాం. లేదు పెద్దదే గడ్డ అండ్ సేఫ్ కాదు, మల్టిపుల్ చోట్ల డౌట్గా ఉంది అంటే మొత్తం బ్రెస్ట్ తీసేస్తాం. సో దాట్ ఈస్ కాల్డ్ మాస్టెక్టమీ. మొత్తం బ్రెస్ట్ తీసేసి చంకలో గడ్డలు ఉంటాయి, జనరలీ యాక్సిలరీ నోడ్స్ అంటే బ్రెస్ట్లో వచ్చిన ట్యూమర్ దానికి వేరే దారి అంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళేదానికి దారులు. ఫస్ట్ చంకలో గడ్డల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి బాడీలోకి వెళ్తుంది. సో క్యాన్సర్ క్యూర్ ట్రీట్మెంట్లో చేయాల్సింది ఏంటి అంటే బ్రెస్టే కాకుండా ఆ చంకలో గడ్డలు కూడా క్లియరెన్స్ చేసేస్తాం. ఓకే స్టేజ్ 1లో డిటెక్ట్ అయితే ఇది వి గో ఫర్ సర్జరీ. దెన్ ఉస్కే బాద్ దానికి వచ్చే రిపోర్ట్ బట్టి హిస్టోపాత్ అంటే ఆ బయాప్సీ బట్టి మొత్తం గడ్డని పరీక్షకు పంపించి దాని వచ్చిన రిపోర్ట్ బట్టి డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా టైప్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ట్యూమర్ మనకి కీమోథెరపీలో వేరియస్ టైప్స్ ఉంటాయండి, హార్మోనల్ అని, టార్గెటెడ్ అని, కీమో అని. సో డిపెండింగ్ అపాన్ ద టైప్ అవి ఇస్తాం. తర్వాత రేడియేషన్ బూస్ట్ కూడా ఉంటుంది. అంటే జనరలీ ఓకే క్యాన్సర్ వచ్చింది, మన కంటికి కనిపించేది మనం చేస్తాం. సో దేర్ మైట్ బి స్మాల్ సెల్స్ చుట్టుపక్కల వెళ్ళిపోయి ఉండొచ్చు, వాటికి ఏం చేస్తాం రేడియేషన్. సో దిస్ ఈస్ ద వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఆర్ అవైలబుల్ మనకి ఆ బాడీలో ఆ బ్రెస్ట్లో వచ్చే మొడాలిటీస్ ఇవి. సో అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ మీ అనేది. సో దాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. హౌ డు వి ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్? సో జనరలీ మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ బ్రెస్ట్లో క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ అన్నిటికంటే ఉత్తమమైంది ఒక ఫీమేల్ లైఫ్లో పాలివ్వడం అంటే బిడ్డకి, అది వాడికి ప్రొటెక్టివ్ మనకి ప్రొటెక్టివ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులకి స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తాగకూడదు. మనం ఎంత దూరంగా ఉంటే వీటి రెండింటికి హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్. హార్మోన్ ఈ ఓసీ పిల్స్, సో ఇవన్నీ మనం చైల్డ్ కంట్రోల్, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతాం. పీరియడ్స్ అని ఇర్రెగ్యులర్గా ఉంటే రెగ్యులరైజ్ చేసుకోవడానికి పిల్స్ వాడతాం. సో యాజ్ మచ్ యాజ్ వి అవాయిడ్ దిస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అవన్నీ వాడకుండా న్యాచురల్ వేలో యాజ్ మచ్ యాజ్ వి గో న్యాచురల్ అండ్ డు నాట్ సప్లిమెంట్ అవర్ బాడీ విత్ అన్యాచురల్ థింగ్స్, వీఆర్ సేఫ్. అవి కాకుండా ఏంటి, గో ఫర్ ఎ రెగ్యులర్ మ్యామోగ్రామ్. ఎనీబడి అబౌవ్ 40 ప్లీజ్ డూ గెట్ ఎ మ్యామోగ్రామ్ annually or biennially, అంటే twice a year or once a year. Apart from that, eat healthy food. Obviously, I think every one of us know here. So healthy food, fried కాకుండా, preserved కాకుండా, high meat, red meat ఇట్లాంటివి లేకుండా, fried foods like French fries అట్లాంటి whatever, all these high calorie diets అవన్నీ తినకుండా. Exercise regularly. Nothing beats exercise. Nothing beats. I don't think so I have to tell these people here about that because I think you're very well aware. So regular exercise is always protective. So if we come to the breast cancer survival, generally as doctors we measure the survival in 5-year survival rate. అంటే ఓ పేషెంట్ 5 years దాటి మన దగ్గర కూడా రారండి, వాళ్ళు ఎట్లా బాగుంటే రారు ఆబ్వియస్లీ. సో 5-year survival rate చూసుకుంటే కానీ ఫస్ట్ స్టేజ్ 2లో ఐడెంటిఫై చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దీస్ పేషెంట్స్ 98% ఆఫ్ ద పేషెంట్స్ దే డు నాట్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్ అగైన్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. స్టేజ్ 1 or 2 అయితే అది దాటితే అంటే వాళ్ళ సర్వైవల్ రేట్ అనేది ఆల్మోస్ట్ 22కి పడిపోతుంది. 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే సర్వైవ్ అవుతారు అబౌవ్ 5 years. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఫర్ ఫీమేల్స్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారం. సో దాట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఫీమేల్స్లో అట్ ప్రెసెంట్ దిస్ జనరేషన్లో ఇట్ ఇస్ ఆన్ క్వైట్ హై రైజ్, బాగా పెరుగుతుందండి దాని ఇన్సిడెన్స్. ఎందుకు? జనరలీ క్యాన్సర్స్లో కూడా చూసుకుంటే ఫీమేల్స్లో ఇట్ ఈస్ ద 3rd most కామన్ అండ్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ యంగర్ పాపులేషన్. ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ పెరుగుతుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అలా కాదు, యంగర్ జనరేషన్లో వస్తుంది. ఎందుకు? It is caused by many viral infections. ఇప్పుడు there are many things called human papilloma virus అని, HSV herpes simplex virus అని, cytomegalovirus అని, అట్లా చాలా వైరస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మన సర్విక్స్కి వస్తుందో, సో దెర్ ఇస్ వెరీ హై ఛాన్స్ దట్ వీ మైట్ లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్లో ఒక సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్లో కూడా మనం కూడా ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది అదొక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. సో
సో మన పార్ట్నర్కి ఉన్నా మనకున్నా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా ఎవరైతే మోనోగమి పార్టిసిపేట్ చేయారో పాలిగమి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా త్వరగా కాంటాక్ట్ అవుతుంది. దానివల్ల మన సర్విక్స్ కానీ ఓరల్ క్యావిటీ కానీ ఈ రెండు ఏరియాస్లో హెచ్పివి అనేది ఇట్ ఈస్ కాజింగ్ ర్యాంపెంట్ క్యాన్సర్స్. ఎక్కువ ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, సర్వైకల్ క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, మేల్స్లో పినైల్ క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో హెచ్పివీస్ బికమ్ వెరీ ర్యాంపెంట్ నవ్ డేస్. సో మనకి జనరలీ హెచ్పివి చూసుకుంటే కానీ స్క్రీనింగ్ చేసుకోవడం అంటే ఎనీ యంగ్ ఫీమేల్ షీ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ఫర్ హెచ్పివి బికాస్ ఇట్ ఈస్ ద యంగర్ జనరేషన్ దట్ ఆర్ వెరీ సెక్షువల్లీ యాక్టివ్. సో వాళ్ళకి ఎట్ అ వెరీ యంగర్ ఏజ్ వీ షుడ్ స్టార్ట్ గెటింగ్ అవర్ సెల్ఫ్ స్క్రీన్ ఫర్ హెచ్పివి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ క్యాన్సర్ ప్రివెంట్ చేసుకోవాలంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయండి. వీ కెన్ అప్రోచ్ ఎ డాక్టర్, గెట్ ఇట్ స్క్రీన్ ఫర్ హెచ్పివి. సో స్క్రీనింగ్ ఏంటి? జనరలీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని దిస్ అన్ ఆర్గనైజేషన్. సో మనకి స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అనేది డెవలప్ చేసింది. సో ఏం చెప్తారంటే వాళ్ళు ఏజ్ 20 ఆర్ యంగర్, 20 years కంటే యంగర్ ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్ స్క్రీనింగ్ అవసరం లేదు. 21 నుంచి 29 years ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఉంటారు, వాళ్ళకి ప్యాప్ టెస్ట్ అని ఉంటుంది. ఇది ఒక సింపుల్ అవుట్ పేషెంట్ బేస్డ్ టెస్ట్ అండి. సింపుల్ అవుట్ పేషెంట్ అంటే మీరు ఎక్కువసేపు ఉండక్కర్లేదు, యూ డోంట్ హ్యావ్ టు స్టే ఇన్ ద హాస్పిటల్, ఇట్ ఇస్ నాట్ వెరీ ఇన్కన్వీనియంట్, అనస్థీషియా అవసరం లేదు, ఏం లేదు. ఒక ఇయర్ బడ్ లాగా ఉంటుంది. ఆ ఇయర్ బడ్ తీసుకెళ్ళి జస్ట్ మన సర్విక్స్లో ఒకసారి తిప్పుతారు, ఆ పైన ఉన్న సెల్స్ వస్తాయి, ఆ సెల్స్ ఎగ్జామిన్ చేస్తారు. సో దాట్ ఈస్ అ వెరీ సింపుల్ టెస్ట్ కాల్డ్ ప్యాప్ టెస్ట్. సో ఈ ప్యాప్ టెస్ట్ అనేది ఈ 21 నుంచి 29 years ఏజ్ గ్రూప్కి వీఆర్ రికమెండింగ్ దట్ దే గెట్ ఇట్ డన్ ఎవ్రీ 3 years. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఒక ప్యాప్ టెస్ట్ చేయించుకోవడం. 30 నుంచి 65 years ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్కి ఏంటి స్క్రీనింగ్ రికమెండేషన్? వీళ్ళు కూడా ప్యాప్ టెస్ట్ ఎవ్రీ 3 years చేయించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హెచ్పివి టెస్ట్ అని ఉంటుందండి. అది ఇప్పుడు నేను చెప్పాను, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ ఇస్ కాజింగ్ ఆల్ ది క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ, పీనైల్ అని. ఈ యొక్క హెచ్పివి వైరస్ యొక్క టెస్ట్ కూడా ఉంటుంది, దాన్నే టెస్ట్ చేస్తారు. సో ఎవ్రీ 5 years ఆ టెస్ట్ కూడా చేయించుకోవాలి. 66 ఆర్ పెద్దవాళ్ళు, 66 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి స్క్రీనింగ్ అయితే అవసరం లేదు. ఎప్పుడు మనకి 3 నార్మల్ ప్యాప్స్మియర్ టెస్ట్లు వచ్చినాయి, 3 కంటిన్యూస్ ప్యాప్ టెస్ట్ నెగిటివ్ వచ్చినాయి, అలాంటప్పుడు వీ డోంట్ నీడ్ టు గెట్ ఎనీ మోర్ స్క్రీనింగ్ డన్ అబౌవ్ 66. సరే, హౌ డు వీ ప్రివెంట్ సిన్స్ హెచ్పివి ఈజ్ ఆల్సో అనదర్ వైరస్? సో యాజ్ ఇట్ ఈస్ అంటే మనకు ఒక రీజన్ తెలుసు హెచ్పివి వైరస్ అనేది క్యాన్సర్ కారకం అనేది. అలాంటప్పుడు దానికి కూడా ఒక వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసాం. సో దిస్ కెన్ ప్రివెంట్, కంప్లీట్గా మాయమైతే చేయదు కానీ చాలా తగ్గిస్తుంది ఈ వ్యాక్సిన్ అనేది. సో ఈ వ్యాక్సిన్కి కూడా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం షెడ్యూల్స్ ఉంటాయి. సో వీఆర్ అడ్వైజింగ్ దట్ దెర్ ఆర్ 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ అండి. సర్వారిక్స్ అంటాము, గార్డాసిల్ అంటాము. లైక్ మనం టీబీకి వేయించుకుంటాము, చాలా చిన్నప్పుడు వేయించుకుంటాం చూసారా, అట్లాగే హెచ్పివికి అగెయిన్స్ట్గా వీ హ్యావ్ అ వ్యాక్సిన్. అండ్ దిస్ వ్యాక్సిన్ ఒక ఏజ్ గ్రూప్ అంటూ ఉంటుంది, వీళ్ళందరికీ కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఇన్నిసార్లు వేయించుకోవాలనే షెడ్యూల్ ఉంటుంది. 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, సర్వారిక్స్ అండ్ గార్డాసిల్ అని. ఈ సర్వారిక్స్ అనేది జనరలీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి అంటే గార్డాసిల్లో హెచ్పివిలో 150 types ఉంటాయి. అందులో గార్డాసిల్లో ఎక్కువ టైప్స్ ఆఫ్ వైరస్లకి యాంటీబాడీస్ తయారు చేశారు, వ్యాక్సిన్ తయారు చేశారు. సర్వారిక్స్లో ఓన్లీ 2 to 4 మేజర్ టైప్స్ ఉంటే దానికి ఎక్కువ టైప్స్ ఆఫ్ వైరస్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని దానికి ఒక ఇది తయారు చేశారు, వ్యాక్సిన్ తయారు చేశారు. సో జనరలీ వీటి రెండింటికి షెడ్యూల్స్ ఏంటి? 9 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలకి అక్కడి నుంచే వి స్టార్ట్ గివింగ్ ది వ్యాక్సిన్. సో ఫస్ట్ విజిట్లో ఫస్ట్ డోస్ ఇస్తాం, ఆ తర్వాత అక్కడి నుంచి 6 months తర్వాత సెకండ్ డోస్ ఇస్తాం. సో ఈ 2 doses చాలు చిన్నపిల్లలకైతే. దిస్ ఇస్ ఫ్రమ్ 9 to 14 years. అబవ్ దట్ అంటే 15 years నుంచి పైబడిన వాళ్ళకేంటి? సో దేర్ ఆర్ 3 doses. ఫస్ట్ విజిట్లో ఒక డోస్ ఇస్తాం, తర్వాత 1 month ఆఫ్టర్ ద ఫస్ట్ డోస్ అంటే సెకండ్ మంత్లో నెక్స్ట్ డోస్ ఇస్తాం. అక్కడి నుంచి 6 months, ఫస్ట్ డోస్ నుంచి 6 months తర్వాత థర్డ్ డోస్ ఇస్తాం. సో 15 and above వాళ్ళందరికీ 3 doses ఇవ్వాలి. ముందు చిన్నపిల్లలకి విచ్ ఇస్ 9 to 14 వి గివ్ జస్ట్ 2 doses. ఈ గార్డాసిల్ కూడా ఆల్మోస్ట్ సేమ్, 2 vaccines ఆల్మోస్ట్ సేమ్. వి జనరలీ గో ఫర్ గార్డాసిల్ బికాస్ అది ఎక్కువ వైరస్ని కవర్ చేస్తుంది అండ్ మెజారిటీ విచ్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్ సర్విక్స్, ఓరల్ క్యావిటీ అంటే నోట్లో క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ వాటిని కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? రెగ్యులర్గా ప్యాప్ టెస్టులు చేయించుకోకపోవటం, అండ్ హ్యావింగ్ సెక్స్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ అంటే 17 years కంటే కూడా చిన్నపిల్లలు
గోయింగ్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్కి వెళ్ళడం, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇష్టం వచ్చినట్టు వాడేయడం, మన స్మోకింగ్ అని ఆల్కహాల్ యాజ్ ఇట్ యాడ్స్ అప్ ఎవ్రీ టైమ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ ప్రాబ్లం. అది కాకుండా హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అది వెరీ యంగ్ ఏజ్లో మనలోకి ఒక దారి అది ఎతుక్కుంది అంటే ఇట్ లీడ్స్ టు మెనీ క్యాన్సర్స్. సర్వైకల్ క్యాన్సర్ కూడా అది మేజర్ కారణం. సో ఏంటి ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటి, పేషెంట్ మనకి ఏం సిమ్టమ్స్ అంటే మనకి ఏం ఇబ్బందులు అనిపించవచ్చు సర్వైకల్ క్యాన్సర్ అంటే. సో జనరలీ మనకి ఏంటంటే సడన్గా లో బ్యాక్ ఏక్ రావడం, అవుట్ ఆఫ్ నో వేర్ కాన్స్టెంట్గా, అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది, వెనక నడుము నొప్పి తగ్గట్లేదు, లోవర్ అబ్డామిన్లో నడుము నొప్పి బ్యాక్ ఏక్ రావడం, పెయిన్ రావడం, ఇంటర్మెన్స్ట్రురల్ బ్లీడింగ్ అంటే మెన్స్ట్రురేషన్ పీరియడ్సే కాకుండా మధ్యలో కూడా ఇర్రెగ్యులర్గా బ్లీడ్ అవటం, మెన్స్ట్రురేషన్ అప్పుడు చాలా ఎక్కువ బ్లీడ్ అవటం, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత పెయిన్ రావటం లేకపోతే బ్లీడ్ అవ్వడం, తర్వాత మెనోపాజ్ వచ్చేసింది అంటే పర్సన్ హ్యాస్ అటైన్ మెనోపాజ్, ఆ తర్వాత సడన్గా బ్లీడింగ్ వచ్చింది పేషెంట్కి, ఒక 2-3 years ఏమీ లేదు, సడన్గా 4th year 5th year సడన్గా బ్లీడింగ్ వచ్చింది. సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సడన్గా మెనోపాజ్ అటైన్ అయిన ఫీమేల్స్ అవుట్ ఆఫ్ నోవేర్ 3-4 years తర్వాత సడన్గా బ్లీడింగ్ వస్తే we can't neglect. Definitely there is a reason, and more probable reason is going towards cancer only. తర్వాత మెన్స్ట్రురల్ ఇర్రెగ్యులారిటీస్, అడ్డదిడ్డంగా మెన్స్ట్రురేషన్ అవ్వడం, వెయిట్ లాస్ సడన్గా బరువు తగ్గడం, లోవర్ లిమ్స్ 2 సడన్గా బాగా వాచిపోవడం, సో లైక్ దిస్ వీక్నెస్ అనిపించడం, లోవర్ అబ్డామినల్ పెయిన్ అనిపించడం, డిజీగా అనిపించడం. సో దీస్ ఆర్ వేరియస్ రీజన్స్, मतलब వేరియస్ సిమ్టమ్స్, వేరియస్ వేస్ వీ కెన్ मतलब మనకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు బాడీ దట్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ అని. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే యూ గో టు ఏ డాక్టర్, వాట్ డూ దే డూ, మనతో ఏం చేస్తారు, వి గో ఫర్ కాల్పోస్కోపీ, అంటే జనరలీ మేము ఎగ్జామిన్ చేస్తాం. ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ పేషెంట్ మనకు కనిపించినంత డిస్టెన్స్లో ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం, అక్కడ ఏమైనా ఉందా, సో నార్మల్గా లేకుండా ఏమైనా ఇర్రెగ్యులారిటీ, ఏమైనా గాయం, ఏమైనా అల్సర్, బ్లీడింగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి, గాయం ఉంది, పెద్దదే ఉంది, అక్కడి నుంచి బయాప్సీ తీస్తాం, లేదు కనిపించట్లా, దెన్ వాట్ డూ వీ డూ, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కాల్పోస్కోప్. ఇప్పుడు ల్యాప్రోస్కోప్ అని ఐడియా ఉంటుంది కదండి అందరికీ, అట్లాగే కాల్పోస్కోప్ ఉంటుంది. కింద నుంచి ఒక కెమెరా లోపలికి పంపిస్తాం, ఆ కెమెరా పంపించి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, వాట్స్ ద రీజన్ ఫర్ ద బ్లీడ్, ఆ బ్లీడ్కి అల్సర్ ఎక్కడ ఉంది, అది కాల్పోస్కోప్లో చూసి అక్కడి నుంచి గైడెడ్ బయాప్సీ తీయడం. అదర్వైజ్ ఇంకేంటి, సో ఓకే బయాప్సీలో పాజిటివ్ వచ్చింది, క్యాన్సర్ అనే వచ్చింది, సో వాట్ డూ వీ డూ, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కానీ పై స్కాన్స్ తీస్తారు, పెద్ద స్కాన్స్ టు సీ అక్కడ వరకే ఉందా, చుట్టుపక్కల కూడా వెళ్ళిపోయిందా. ఎందుకంటే సర్విక్స్కి యాంటీరియర్గా అంటే ముందుగా యూరినరీ బ్లాడర్ ఉంటుంది, వెనకగా మన మోషన్ మార్గం ఉంటుంది, రెక్టమ్ అంటాం, అది ఉంటుంది. సో అది ఎప్పుడైనా అవుట్ సైడ్ ద సర్విక్స్ స్ప్రెడ్ అయిందంటే ఈ 2 ఆర్గన్స్ని అటాక్ చేయొచ్చు, ఆ 2 ఆర్గన్స్ దాకా వెళ్ళిందా వెళ్ళలేదా అక్కడే ఉందా. సో దట్ ఈస్ వాట్ వీ నో బై ఎంఆర్ఐ. సరే క్యాన్సర్ అని వచ్చింది, డయాగ్నోజ్ అయ్యింది, ఇప్పుడు ఏంటి, ఎంఆర్ఐలో మనకి డీటెయిల్స్ తెలిసినాయి, వాట్ విల్ హ్యాపెన్ టు అస్ అనుకుంటే, సో జనరలీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఎర్లీ స్టేజ్లో కానీ ఐడెంటిఫై చేస్తే పేషెంట్కి చాలా మంచిది. అండ్ ఎర్లీ స్టేజ్లో ఆపరేషన్ చేసి గర్భసంచి, అంటే డిపెండింగ్ అపాన్ యంగ్ ఏజా ఓల్డ్ ఏజా, రిస్క్ ఏంటి, యూట్రస్ ఉంచితే రిస్కియా యూట్రస్ తీస్తే బెటరా, సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్, ఇఫ్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ వుడ్ బి గెట్ ద క్యాన్సర్ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ. సో వి గో ఫర్ సర్జరీ. లేటెస్ట్ స్టేజెస్లో ఐడెంటిఫై అయింది, లోపలికి వెళ్ళిపోయింది, యాంటీరియర్గా అంటే ముందుకి బ్లాడర్కి వెళ్ళిపోయింది, వెనక మోషన్ మార్గానికి వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేస్తాం, కరెంట్ కీమో రేడియేషన్. సర్జరీ అప్పుడు ఫీజిబుల్ ఉండదు, చేసే అవకాశం ఉండదు మనకు. సో వీ గో ఫర్ ఆపరేషన్, సర్జరీ కీమో రేడియేషన్ కరెంట్ పెడతారు, కీమోథెరపీ ఇస్తారు. సో ఐమ్ ఎండింగ్ దిస్ హియర్. సో దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ టు అస్. So to final, I just want to say one thing, to be aware of whatever is happening to us. That will save a lot of our energy, time and even our lives. Thank you. Prevention అంటే ఏదైనా ఒకటే అంకుల్. So how do we prevent? As నేను ప్రతి ఒక్కదానికి లెట్ ఇట్ బి బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చండి, సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు, రీజన్స్ చెప్పాను. సో వాట్స్ ద రీజన్ వీ గెట్, రీజన్స్ ప్రివెంట్ చేసుకోవడం. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే కానీ మన పేరెంట్స్లో ఉంది ఆర్ ఎనీబడీలో ఉంది, గో టు డాక్టర్. ప్రతి ఇయర్ మనకి ఇంకా స్టార్ట్ అవ్వాల, వెళ్ళి చెక్ చేయించుకున్నాం, ఓకే రాలేదు, తర్వాత రాదా, అట్లా ఏం లేదు, రావచ్చు.
ఇప్పుడు రాలేదు, రేపు వస్తుంది, రేపు రాతే ఎల్లుండి వస్తుంది. సో ఎవ్రీ ఇయర్లీ గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. ప్రతిసారి ఇయర్లీ వెళ్ళండి, చెకప్ చేయించుకుంటా ఉండండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ అవనివ్వండి, వాటికి పలానా టైంలో రండి, ఎక్స్రేలు తీయించుకోండి, డాక్టర్ హెల్ప్ తీసుకోండి అని దే ఆర్ అడ్వైస్డ్. సో దాట్స్ వన్ థింగ్. సో ఆబ్వియస్లీ యాజ్ ఐ టోల్డ్, ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం, ఓసీ పిల్స్ ఇవన్నీ వాడకపోవటం, అండ్ సబ్సే పేలే అన్నిటికంటే ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉంటాం. మనం తాకక్కర్లేదండి, స్మోక్ చేసేవాడు ఎదురుగా మనం నుంచున్నా ఆ స్మోక్ అనేది మనకు కూడా వెళ్తుంది. సో అలా అయినా ప్రివెంట్ చేసుకోవాలి. సో యూ షుడ్ నాట్ లెట్, మనం అలా కూడా తీసుకోకూడదు, తీసుకునేవాడికి కూడా చెప్పాలి. సో డోంట్ స్మోక్, యూ కెన్ డై అని. సో ప్రివెంటింగ్ స్మోకింగ్, let it be us, let it be our kids, let it be our elders, let it be any of our family members. So kindly advise them, this is not good, this is not going to give you a long life or healthy life at all. So smoking, alcohol, OC pills, ఇవన్నీ మానేయడం. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్, దాని గురించి ఎక్కువ మెన్షన్ నేను చేయక్కర్లేదు, యాజ్ ఆల్ ఆఫ్ యూ హియర్ ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అండ్ ఆల్. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ కంట్రోల్, స్ట్రిక్ట్గా వెయిట్ కంట్రోల్ అండ్ మన ఏజ్కి, మన హైట్కి మన వెయిట్ అనేది ఎప్పుడైనా కంట్రోల్లో పెట్టుకుంటే, అండ్ బయట ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ రెడ్ మీట్, ఈ స్టోర్డ్ మీట్ ఇవన్నీ ఉంటాయి, ఈ కేఎఫ్సీలు ఇవన్నీ, అంటే అసలు తినకుండా మనం మానేలేం అనుకోండి, బట్ లైక్ లిమిటెడ్. సో వాట్ ఎవర్ ఇస్ హోమ్ కుక్డ్ ఫుడ్, ద హోమ్ కుక్డ్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్, బికాస్ వీ నో వాట్ ఆయిల్ వీఆర్ యూజింగ్. మనం ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాం, బయట అలాంటివి యూజ్ చేస్తున్నారు ఎవరికి తెలుసు. సో ఆల్ దాట్ ఫుడ్స్ ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయడం. సో దీస్ ఆర్ ద, అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే జాగ్రత్తలు పడటం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి పల్సీ తీసుకుంటే ఇవి, ఏ క్యాన్సర్కైనా అవేనండి. రెగ్యులర్ అంటే బాడీని కంట్రోల్లో పెట్టుకుని అన్హెల్దీ ఫుడ్స్ కానీ అన్హెల్దీ యాక్టివిటీస్ కానీ చేయకూడదు. సర్వైకల్ క్యాన్సర్ అంటారా, సో ఆబ్వియస్లీ ఎక్స్ప్లెయినింగ్ అవర్ కిడ్స్, వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్, యూ షుడ్ నాట్ డూ దిస్ బేబీ అని మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దే షుడ్ బి అవేర్. సో వాట్ ఇస్ హెచ్పివి అంటే ఏంటి, ఎలా వస్తుంది. సో educating our kids. So this is what is going to happen to you. నువ్వు హెచ్పివి ఎక్వైర్ చేసుకుంటే నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నీకు ఇలాంటి క్యాన్సర్స్ రావచ్చు. సో వాళ్ళకైనా హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, కంట్రోల్డ్ వెయిట్, ఓసీ పిల్స్ కానీ ఇట్లాంటివి వాడకుండా పెట్టుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ. ఎవరికన్నా ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడాలంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే, ఎవరికైనా డౌట్స్, ఏమైనా సలహా డౌట్స్ ఏమంటే అడగచ్చమ్మా. వచ్చినాయి వెళ్ళి. మేడం, పిల్లలకి వ్యాక్సిన్ అన్నది అది ఎప్పుడు, ఏ వయసులో, అది ఇప్పుడు మీరు చెప్పారు, అది ఇంకొంచెం ఒక్కోసారి చెప్తే ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే వేయించుకుంటారు వ్యాక్సిన్. అది లైక్ సర్వైకల్ క్యాన్సర్కి యంగర్ ఫీమేల్స్కి జనరలీ వీ స్టార్టెడ్ అట్ 9 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారండి వ్యాక్సిన్స్ ఇవ్వడం. 9 నుంచి జనరలీ 45 years, అంటే ఈ పీరియడ్ జనరలీ హెచ్పివి వచ్చే ఛాన్సెస్ ఉండే టైం పీరియడ్ మనకి. పిల్లలకైతే ఫస్ట్ నుంచి ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వచ్చిన హెచ్పివి ఈ యాంటీబాడీస్, ఈ వ్యాక్సిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. 9 years నుంచి, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, 9 years నుంచి పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది మొదలవుతుంది. జనరలీ మోస్ట్లీ గర్ల్స్కే ఇస్తామండి. యా 45 దాకా ఇస్తారండి. అబోవ్ 45 కూడా ఇస్తున్నారు, అంటే సర్వారిక్స్ అయితే అబోవ్ 45 కూడా ఇస్తారు. గార్డాసిల్ అంటే 45 దాకా ఏజ్ లిమిట్ ఉంది దానికి. జనరలీ 60 దాకా ఇస్తారండి. అంటే వీ జనరలీ డోంట్ కన్సిడర్ 50 to 60 ఏజ్ గ్రూప్ అనేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ సెక్షువల్ యాక్టివిటీలోకి వెళ్ళరు అన్న దీంతో వీ డోంట్ అడ్వైజ్ దెమ్. ఓన్లీ సర్వైకల్. హెచ్పివి అనేది సర్వైకల్ కి ప్రొటెక్టివ్, దాంతో పాటు జనరలీ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ ఓరల్ క్యాన్సర్స్ కూడా ప్రొటెక్టివ్. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, థ్రోట్ కానీ మొత్తం నోట్లో ఎక్కడైనా, పళ్ళు, టంగ్, బకల్ మ్యూకోజా అంటాం, వాటిలో వేటికైనా కూడా హెచ్పివి అనేది ప్రొటెక్ట్ చేస్తుంది వ్యాక్సిన్ తీసుకుంటే. ఫైబ్రాయిడ్స్ అనేవి జనరలీ నాన్ క్యాన్సరస్ ఏనండి. ఈ పిల్లకలు వచ్చేవి డ్యూటరస్ కి ది మోస్ట్లీ నాన్ క్యాన్సరస్, బట్ ఎస్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఉండగా వాటిల్లో కూడా ఫైబ్రోసార్కోమా
అనే చేంజెస్ మొదలవుతాయి. లాంగ్ స్టాండింగ్ ఫైబ్రాయిడ్స్ లో ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇది డేంజర్ అంటే జనరలీ ఫైబ్రాయిడ్స్ కి మెన్స్ట్రుయేషన్ పీరియడ్ లో రిస్క్ ఏంటంటే హార్మోన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్స్ ప్రభావం ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి. అందుకని ఆ పీరియడ్ లో జనరలీ జాగ్రత్త పడతాం. చిన్నవంటే దే విల్ జనరలీ గో అవే. అంటే అవి మన మెన్స్ట్రుయేషన్ ఆగిపోయిన తర్వాత హార్మోన్ సప్లై ఉండదు కాబట్టి దే షుడ్ రిగ్రెస్, తగ్గిపోవాలి. తగ్గట్లేదు అంటే ఇట్స్ బెటర్ గెట్ ఇట్ రిమూవ్. అది ఎప్పుడు సార్కోమాటస్ చేంజెస్ అవుతాయి అనేది, అంటే క్యాన్సర్ లక్షణాల్లోకి మారుతుంది అనేది మనకి వీఆర్ నాట్ వెరీ షూర్. ఇప్పుడు ఏదో ఏజ్ లో అయినా అవ్వచ్చు. దట్ ఎవ్రీ ఇయర్ మనం ఏ టెస్ట్ చేయించుకోవాలి. ఫైబ్రాయిడ్స్ ఉంటే విల్ గో, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఎనీ డౌట్స్? ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండి, మేడం చెప్తారు. మాకు ఎక్కువ ఫైబ్రాయిడ్స్ అండి. అవునా అండి, ఏం పర్వాలేదండి, తగ్గిపోతుంది. అంటే ఒకసారి చూపించుకుని ఇప్పుడు స్కాటింగ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది మెన్స్ట్రుయేషన్. నాకే ఉంది మేడం అంటే అది నాకు 16 లోనే మెన్స్ ఆగిపోయింది. అందరికి అర్థం కావాలి. అది నా ప్రాబ్లం అని అది పర్సనల్ గలవం కామన్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏ హిస్టరీ లేదు, క్యాన్సర్ హిస్టరీయే లేదు ఇంట్లోనూ. కానీ ఒక ఏజ్ వచ్చాక ఒక డౌట్ ఉంటుంది కదా, ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయని. ఎలాగ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి? ఏమీ రోగం లేకుండాను ఏ రకం టెస్టులు చేయించుకోవాలి? మొన్న మా ఫ్రెండ్ ఇలా వెళ్ళి అడగగానే వాళ్ళు పెద్ద లిస్ట్ ఇచ్చారంట. అది చూసి భయపడి అక్కర్లేదులే అనుకుని వచ్చింది. అంటే అసలు హౌ టు అప్రోచ్ ది డాక్టర్? క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడిగితే అయితే బయాప్సీ చేసి చూద్దామండి అన్న లెవెల్లో చెప్పారంట. కొంచెం భయం వేస్తుంది కదా ఇలాగా ఉన్నప్పటికీ. ఏమీ లేకుండా టెస్ట్కి వెళ్తే మన ఒక వింత పసుపులాగే చూస్తున్నారు అని. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, క్యాన్సర్ అనేది ఇనీషియల్ స్టేజెస్ లో మనకు తెలియదండి. సో ఎవరైనా సరే క్యాన్సర్ వచ్చింది అంటే పెద్ద గడ్డ ఇబ్బంది అయితే కానీ పేషెంట్స్ కూడా మన దగ్గర రారు. అండ్ యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఇనీషియల్ స్టేజ్ లో ఐడెంటిఫై చేసుకుంటే దాని యొక్క పర్క్స్ అంటే దాని యొక్క అడ్వాంటేజెస్ వేరు. సో పేషెంట్ ట్రీట్ అవుతాడు, క్యూర్ అవుతాడు. సో ఆల్ దిస్. సో ఓకే, అంటే హౌ డు ఐ అప్రోచ్, యాజ్ అత్తమ్మ ఆస్క్డ్, హౌ డు ఐ అప్రోచ్ ఎ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అంటే, it is not wrong, it is definitely not wrong to go to a healthcare professional to get a regular checkup after a certain age. నేను నా బాడీని చెకప్ చేయించుకోవాలనుకుంటున్నాను. no doctor has the right to say why have you come. No. ఎప్పుడైనా సరే వాళ్ళు కూడా బయాప్సీ ఎప్పుడు తీస్తారు అంటే when there is a suspicion, గడ్డలాగుంది ఎక్కడో చోట వాళ్ళు బయాప్సీ ముక్క తీయాలంటే there should be a lesion, అంటే ఒక గడ్డో ఒక అల్సరో ఏదో ఉండాలి. సో ఖచ్చితంగా వాళ్ళు బయాప్సీ తీస్తారని, యాజ్ యూ టోల్డ్ దట్ సంబడి హెస్ అప్రోచ్డ్ అండ్ వాళ్ళు బయాప్సీ అడ్వైస్ చేశారని. బయాప్సీ తీయాలన్న ఒక లీజన్ ఉండాలి కదా. సో ఖచ్చితంగా లీజన్ ఉంటుంది. యాజ్ ఐ అండర్స్టూడ్ దిస్, బయాప్సీ ఊరికే ఏమీ లేకుండా తీయలేరు అత్తమా. లైక్ దే నీడ్ సంథింగ్, దే నీడ్ సమ్ లమ్, దే నీడ్ సమ్ అల్సర్, ఏదో ఉండాలి. లేకుండా దాని నుంచి అయితే ఎవరు తీయకూడదు. అట్లా ఐ డోంట్ థింక్ డాక్టర్స్ విల్ అడ్వైజ్, బికాస్ యూ కాంట్ జస్ట్ గో ఫర్ బయాప్సీ ఫ్రమ్ ఎనీవేర్, జస్ట్ ఎనీవేర్. సో యూ నీడ్ అ ప్లేస్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ లంప్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అల్సర్, సడన్ గ్రోత్ అనేది కావాలి. ఇంకోటి, ఓకే వీ హెవ్ గాన్, మనం రెగ్యులర్ చెకప్ చేయించదలుచుకున్నాం, వీ కెన్ గో గెట్ అ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ సడన్ గా ఫాల్ అవుతుంది, రేజ్ అవుతుంది, మన బ్లడ్ పారామీటర్స్ ఆల్టర్ అవుతున్నాయి. సో ప్రతి ఇయర్ యాజ్ అ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, సో ఈవెన్ ఎట్ మై ఏజ్ ఐ కెప్ట్ గెటింగ్ మై బ్లడ్ టెస్ట్ డన్ ఎవ్రీ ఇయర్ సిన్స్ ఆల్మోస్ట్ ఇన్ ఎంబీబీఎస్ నుంచి నేనే చేయించుకుంటున్నాను. బికాస్ వీ డోంట్ నో ఏది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. సో ఆ బ్లడ్ టెస్ట్ రెగ్యులర్ గా చేయించుకున్నప్పుడు ఆల్టరేషన్స్ వస్తున్నాయి సడన్ గా. ఇదివరకు నీ హిమోగ్లోబిన్ బాగుంది, ఇప్పుడు పడుతుంది, పెరుగుతుంది. లేదా నీ జాండిస్లో, లేకపోతే నీ లివర్ టెస్ట్ ఉన్నాయి, వాటిలో ఆల్టరేషన్స్ వస్తున్నాయి. నీ గ్లూకోజ్ లెవెల్ ఆల్టర్ అవుతుంది, నీ లిపిడ్ లెవెల్ ఆల్టర్ అవుతుంది. అవి కాకుండా నేను క్యాన్సర్ సర్జన్ని కాబట్టి ఇఫ్ ఐ హావ్ టు అడ్వైజ్ రిగార్డింగ్ క్యాన్సర్, ఐ వుడ్ సే క్యాన్సర్ కూడా కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉంటాయండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే CA-125 అని, CA-15.3 అని, ఇట్లాంటి మా మార్కర్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ జనరలీ చిన్న స్టేజ్లో కానీ పెద్ద స్టేజ్లో కానీ ఐడెంటిఫై చేయడానికి క్యాన్సర్ మార్కర్స్ ఒకటి. ఐ వుడ్ సే లైక్ రీసెంట్లీ ఐ గాటన్ ఇట్ ఫర్ మై పేరెంట్స్ డన్. సో ఆల్ ద ట్యూమర్ మార్కర్ ప్రొఫైల్ అంతా నేను చేయించేసాను. దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఇది లేదు, బట్ ఐ గాటన్ ఇట్ డన్.
సో అట్లా ట్యూమర్ మార్కర్ ప్రొఫైల్ చేయించుకోవడం, దాంట్లో ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే ఏ ట్యూమర్ మార్కర్లో ఆల్టరేషన్ ఉందో దానికి సంబంధించిన ఇది ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం. సో నార్మల్గా బేస్ లైన్లో ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. ప్రతి ఇయర్ మనం వెళ్ళి హెల్త్ కేర్ చెకప్లో ఒక ఈసీజీ, సింపుల్ బేస్ లైన్ ఇవి, ఈసీజీ, పొట్ట స్కాన్, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేస్తారు. తర్వాత ఒక రెగ్యులర్ హెల్త్ చెకప్ అంటే మన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేస్తారు. దీస్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ ఎందులో అయినా ఆల్టరేషన్ వస్తే దెన్ దానికి పర్టిక్యులర్ సంబంధించిన దానికి మనం అప్రోచ్ అవుతాం. యా, ఎనీథింగ్ ప్రిలిమినరీ బ్లడ్ టెస్ట్ ఒకటి, అల్ట్రాసౌండ్ ఒకటి. అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఒకసారి చూసేస్తారు. వాళ్ళకి ఏమైనా సస్పిషన్ ఉంటే నాకు దీని సైజ్ పెరిగింది, దీని సైజ్ తరిగింది, దెన్ విల్ గో ఫర్ ఇట్. ఓకే, దీనికి సంబంధించి మనం ఇన్వెస్టిగేట్ చేయించుకుందాం అట్లా. నేను కిందకి రానా అండి? మన ఈ పతంజలి యోగా సెంటర్ ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతుంది. గురువు గారు సభాపతి గారు తను ఒక విశ్రాంతిగా ఉచితంగా ఒక 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ యోగా సెంటర్ నడుపుతున్నారు. వారి శిష్య బృందం కూడా ఒక 10 మంది దాకా ట్రైనర్స్ ఉన్నటువంటి గుంటూరు పట్టణంలోనే అత్యంత వస్తున్నటువంటి యోగా సెంటర్ ఉంది. ప్రతిదీ ఇక్కడికి ఉచితంగానే చేస్తున్న కార్యక్రమాలు. అలాగే కొత్తగా ఈ సంవత్సరం 5వ మన వార్షికోత్సవం నిర్వహించిన తర్వాత కొత్త ఆలోచనలో శ్రీకారం చుడుతూ మన ఈ యోగా సెంటర్ని ఒక నిర్మాణాత్మకంగా ఒక నిర్మాణ రూపొచ్చి దీని గుంటూరు పట్టణంలోనూ ఇంకా ఈ సెంటర్లో ఎక్కువగా విస్తృతిగా వీటిని ముందుకు తీసుకెళ్ళాలని కంగారుతో అని ఆలోచించి మన ఆర్గనైజేషన్ ఏంటంటే పతంజలి యోగా సెంటర్ పేరుతో ఒక రిజిస్టర్ ఫామ్ పెట్టాలని చెప్పేసి మన యోగా ట్రైనర్స్ గారి సభాపతి గారి నిర్ణయించుకున్నాం. దాని విజయవాడలో మన విస్తృతంగా ఈ కోటపాడు పార్క్ లో మన యోగా కార్యక్రమాన్ని, అలాగే పట్టణంలో ఉన్న కొన్ని సెంటర్స్ ఎలా నిర్వహిద్దాం అని ముందు కొన్ని ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ నిర్మాణం ఉంటే ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. అనేక గతంలో అనేక విషయాలు, అనేక సోషల్ ఆర్గనైజేషన్ మన అనుభవాలు మనకు ఏర్పడినాయి. అలాంటిది ఈ సంవత్సరం మనం తీసుకునే నిర్ణయం. దీని అందరూ మీరు స్వాగతిస్తారని ఒకసారి చెప్పండి కదా. నేను ఒకసారిగా మీ ఊరేనా మీకు చెప్పరా? అలాగే మన దీప్తి నాకు 30 సంవత్సరాల నుంచి మెడిసిన్ చేసిన దగ్గర నుంచి మా ప్రయాణ ఫ్రెండ్స్, మా విశేషంగా చెప్తున్నాను. ఈ పాట ప్రతి వీళ్ళిద్దరు చిన్నలు కానీ వీళ్ళు కానివ్వండి, ప్రతిదీ మెరిట్తోనే ప్రతి సీటు తెచ్చుకుని ఇప్పటి వరకు వాళ్ళ మెరిట్తోనే ఇంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకొచ్చారు. ఈ పాట అంటే నాకు ప్రతిదీ మా ఆవిడ షేర్ చేస్తూ ఉంటుంది. అందరికి ఇండియాలో సీట్ వచ్చింది అంకాలు చేస్తే అని తన శక్తివంతమైనటువంటి మహిళలు వీళ్ళు చిన్నగా కానివ్వండి. అలాగే వీళ్ళు ఇప్పుడు పాట చెప్పింది ఏంటో మీరేమో జబ్బు వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అలా కాకుండా గత 20 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆహార అలవాట్లు కానివ్వండి, జీవన విధాన శైలిలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, వాళ్ళ అనేక రోగాలకి ప్రధానంగా మన శరీరాలు వేదికలుగా తయారవుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుని కొంచెం మనం నిర్వహించుకోవడం ద్వారా కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవటం, మన పిల్లలకు తెలియజేయటం అనేది అవసరము. కనుక ఈ కార్యక్రమానికి ఆదరణ అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే మేడం, మీరు ఇంతవరకు మాకు ఇంత దూరం మా కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చి మాకు ఇంత అవగాహన కల్పించినందుకు మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. ఇది నిర్వహించిన మన సభాపతి గారికి కూడా అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టింది. సభాపతి సార్ మీరు ఏమన్నా 2 మాటలు మాట్లాడతారా? రండి సార్.
నేను క్లాస్ చెప్తా కానీ మాట్లాడతాను. అందరికి నమస్కారం అండి. నేను క్లాస్ చెప్పగానే ఇలా మాట్లాడుతూ నాకు రాదు. అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అయ్యో థ్యాంక్స్. అందరూ ఒకసారి గట్టిగా కరతాళాలతో మేడంకి మనం ఏం చెప్పుకోగలం, ఇంత చప్పట్లు కొట్టగలం అంతే. మేడం అయ్యో థ్యాంక్ యూ. సమయాన్ని వెచ్చించి మా కోసం థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. మేడం మేడం నాకు కొంచెం ఫైబ్రాయిడ్స్ ఎక్కడి ఉన్నాయి, ఇప్పుడు చాలా సార్లు ఒకసారి చేశారు, ప్యాప్స్మియర్ చేశారు, బయాప్సీ. ఫైబ్రాయిడ్ కి ప్యాప్స్మియర్ కి సంబంధం లేదు. మరి ఎందుకు చేశారు? ప్యాప్స్మియర్ మామూలుగా సర్వైకల్ క్యాన్సర్ కి తీస్తారండి. జనరలీ ఫైబ్రాయిడ్స్ అంటే సైజ్ పెరుగుతున్నా ఆర్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కాజ్ చేస్తున్నా, ఎక్సెసివ్ బ్లీడింగ్ కాజ్ చేస్తున్నా తీసేస్తాం.